న్యూ ఇయర్ వేడుకలంటే అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం గూడాను ఈ వేడుకలనేవి భారీ ఎత్తున జరుగుతూ ఉంటాయి. అలాగే అనేక మంది సెలబ్రిటీలు గానియండి, టూరిస్టులు గానియండి, ప్రతి ఒక్కరు గూడా విదేశాల్లో అనేక ప్రదేశాలకు వెళ్లి ఈ వేడుకలను జరుపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ముందుగానే ప్లాన్ జేసుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి ప్లానింగ్‌లో ఉన్న ఒక స్విట్జర్లాండ్‌లోని ముఖ్యంగా ఈ వేడుకలకి సంబంధించి అద్భుతంగా జరుపుకుంటారు. సో, అవి మనం చూస్తూ ఉంటాం. ఆ స్పార్కిల్స్, ఆ జోష్ అక్కడున్న ప్రతి రిసార్ట్ గూడా ఈ వేడుకలతోని నిండిపోతూ ఉంటుంది. మరి టూరిస్టులు ఎక్కువగా వెళ్ళే కాన్‌స్టలేషన్ అనే బార్‌కి సంబంధించి అక్కడ వందల మంది టూరిస్టులున్నారు. నైట్ సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుపుకున్నారు. విపరీతమైన క్రాకర్స్‌ని అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు గూడాను. మరి ఇలాంటి టైంలోని ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. వందల సంఖ్యలో మనుషులక్కడ ఉన్నారు చాలా మంది. అందరూ గూడా ఎవరి ఎంజాయ్‌మెంట్స్‌లో వాళ్ళున్నారు. ఫ్యామిలీస్‌తోని, ఫ్రెండ్స్‌తోని ఫుల్‌గా చిల్ అవుతున్న టైంలోని ఒక్కసారే ఫైర్ యాక్సిడెంట్ జరగడంతోని వందల మంది ఉన్న అక్కడ అగ్ని ప్రమాదం సంభవించడంతోనే అనేక మంది మృతి చెందారు అనే వార్తయితే మాత్రము చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్‌ని ఆ సంవత్సరాన్ని ఎంత ఉత్సాహంగా ప్రారంభించుకుంటారు. మన భారతదేశంలోని ఇంచుమించుగా ఈ ఉగాది పండగ ఇట్లాంటి వాటితో మనం కొత్తగా సంవత్సరాన్ని ఎలా అయితే ప్రారంభిస్తామో, మరి ఇతర దేశాల్లోని న్యూ ఇయర్ వేడుకలు అంటే ఈ సంవత్సరం మొదటిలోనే వేడుకలు ప్రారంభిస్తూ కూడా వాళ్ళ స్కెడ్యూల్స్, వాళ్ళ ప్లానింగ్స్ అన్నీ కూడా ఇయర్ అంతా ఎలా చేసుకోవాలి, వాళ్ళ బిజినెస్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్‌ని వాళ్ళు తీసుకొని దాని మీద ఇయర్ మొత్తం గూడాను ఒక గురితో వెళ్తూ ఉంటారు. మరి అలాంటి న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ఘటన జరగడం నిజంగానే చాలా బాధాకరం. మరి అసలు ఎందుకు జరిగింది ఈ ఘటన ఏంటి అనేది చూసుకుంటే ముఖ్యంగా ఆ లోపల ఏదైతే పార్టీ జరుగుతూ ఉందో అక్కడ దగ్గరలోని మొత్తం బాణాసంచా కాల్చారు తీవ్రంగాను. ఆ బాణాసంచా కాల్చినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఎక్కువగా లభించింది. దీని ద్వారానే బాణాసంచా వల్లనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసైతే మాత్రం లోకల్‌గా ఉన్న మీడియా అలాగే అధికారులు గూడా వెల్లడించడం జరిగింది. మరి దీనిలోని వందల సంఖ్యలో ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే మాత్రము దాదాపు 50 మందికి పైగా ఇందులో మృతి చెందినట్లుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. మరి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అని గూడా చెప్తూ ఉన్న పరిస్థితి. అనేక మందికి ఇందులో వందల మందికి గాయాలైతే అయినాయి. మరి ప్రస్తుతం మృతులనైతే మాత్రము ఎవరెవరు, ఏంటి అసలు ఏ దేశానికి చెందిన టూరిస్టులున్నారు దానిలోని తెలుగు వారున్నారా? లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా హిందీ, పంజాబీ, మరాఠీస్ చాలా మంది గూడా టూరిస్టులు వెళ్తూ ఉంటారు. మరి ఇంకా ఎవరైనా ఉన్నారా? భారతదేశానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇతర దేశాల వాళ్ళు ఎంతున్నారు? లేదా లోకల్స్ ఎంతమంది ఉన్నారు? అనే దాని మీద కూడా పూర్తిగా ఆ మృతి చెందిన వారి తాలూకా వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలోనే నిజంగానే ఒక్కసారిగా స్విట్జర్లాండ్ అంతా కూడా ఉలిక్కి పడినట్టుగా అయింది. ఆ వేడుకలన్నీ కూడా ఒకేసారి నిశ్శబ్దం అలుముకుంది అక్కడ. వచ్చిన మంటలతోని ప్రతి ఒక్కరు గూడా ఇంకా ఆ ఎంజాయ్‌మెంట్ అన్న దాని గురించి పూర్తిగా అసలు అందులోంచి బయటకొచ్చేసిన పరిస్థితి. ఎందుకంటే అసలు ఆ చెల్లాచెదురైపోయిన పరిస్థితి అక్కడంతా గూడాను. చెల్లాచెదురై పూర్తిగా మంటలు అలుముకున్నాయి. వీటినైతే అక్కడున్న ఫైర్ సిబ్బంది ఇంకా అదుపు చేస్తున్న ఆహ్, ఇదైతే కనిపిస్తోంది. ఇంకా అవన్నీ గూడా చల్లబడినట్లుగా గూడా కనిపించలేదు. సో, మొత్తానికి ఏదైనా గూడా 2026 జాన్వరి 1 అనేది స్విట్జర్లాండ్‌లో ఉన్న ప్రజలకు, అలాగే అక్కడున్న టూరిస్టులకి అనేక మందికి విషాదాన్నే మిగిల్చిందనే చెప్పుకోవాలి. ఈరోజు సంతోషంగా ఉండాల్సిన శుభదినం. బట్ ఈరోజు ఇలా అవ్వడం మాత్రం తీవ్ర బాధనైతే కలిగిస్తుంది. ముఖ్యంగా టూరిస్టుల గురించి ఎక్కువగా టెన్షన్ పడుతున్న పరిస్థితనమాట. ఎందుకంటే ఎవరెవరున్నారు? కొంతమంది పిల్లల్ని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. కొంతమంది వేడుకల్ని జరుపుకోవడం కోసం మాత్రమే అక్కడికి వెళ్తూ ఉంటారు. అలాగే అనేక మంది సెలబ్రిటీస్ గూడా వెళ్తూ ఉంటారు. సో, మరి ఇందులో ఎవరెవరున్నారు అనేది ఒక సస్పెన్స్‌గా మారింది. సో, దీనికి సంబంధించి ఇంకా అక్కడ మీడియా అయితే పూర్తి స్థాయి వివరాలైతే వెల్లడించలేదు. త్వరలో వివరాలను గూడా వెల్లడించే ప్రయత్నం చేస్తారు. మరి ఒకవేళ వివరాలొచ్చినట్లయితే మాత్రం ఎవరున్నారు అనేది మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. బట్ ఏదైనా గూడాను జాన్యురీ 1 నైట్ ఎండ్ అయ్యే వరకు గూడా ఈ క్రాకర్స్, ఈ సెలబ్రేషను అలాగే తీవ్రంగా ఎంజాయ్ చేయడం అనేది ఉంటూ ఉంటుంది. బట్ ఏదైనా ఆచితూచి ఇందులో మళ్ళా డ్రైవింగ్స్, లాంగ్ డ్రైవ్స్ అట్లా ఉంటూ ఉంటాయి. రేస్ ఉంటూ ఉంటాయి. మరి ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం కాస్త యువత ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ ఈ క్రాకర్స్ వేసినప్పుడు గూడాను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనకు దీన్ని బట్టే అర్థమవుతూ ఉంది. మరి వందల సంఖ్యలో మృతుల సంఖ్య ఎంత పెరుగుతుంది అనేదైతే మాత్రం ఇంకా అంచనా వేయలేకపోతున్నాము అని చెప్తూ ఉన్నారు. సో, ఎవరైనా గూడా పూర్తిగా ఈ ఒకటో తేదీ పూర్తిగా దాటే వరకు గూడాను ఒక మితంగా సెలబ్రేషన్స్ చేసుకోండి అనేది అర్థమవుతున్న పరిస్థితి. సో, ఎనీవే ఇదైతే బాధాకరం.